బ్రో వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్ అన్నట్టు వల్లభనేని వంశీ గారు జైలు, బెయిలు, జైలు, బెయిలు, జైలు, బెయిల్ అని తిరుగుతున్నారు. సో మళ్ళీ ఏదో ముందస్తు బెయిల్ వచ్చింది అంటున్నారు. అసలు దేంట్లో వచ్చింది ఏంటది? అంటే వాళ్ళ పరిస్థితులు అంటే ఒక గండం దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గండం అనే విధంగా అయిపోయింది అనమాట. ముఖ్యంగా వల్లభనేని వంశీ పరిస్థితి అనేది. అయితే వైసీపీలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు ఒకప్పుడు చేసిన నేరాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అన్నీ కూడా అప్పట్లో ఇంకా మా ప్రభుత్వం ఉంది, ఎప్పటికీ మేమే వస్తాం అనుకొని ఎవరు కూడా పట్టించుకోరు మమ్మల్ని, మేము ఏం చేసినా కూడా మాకు అనువుగానే ఉంటుందని చెప్పేసి ఇష్టరీతిన ఎన్నో అక్రమాలు చేశారు, ఎన్నో అన్యాయాలు చేశారు. ఆఖరికి ప్రజల్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ దగ్గర ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేయడం కావచ్చు. కనీసం ఇప్పుడు చాలామంది కూడా ప్రభుత్వం తరపు నుంచి కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంటారు, ఉచిత ఇల్లు అని చెప్పేసి, లేకపోతే ఉచిత కరెంట్ అని చెప్పేసి, నీళ్ళు అని చెప్పేసి. సో ఇలాంటి వాటింట్లో కూడా ప్రజలకు ఇచ్చే దాంట్లో కూడా కొంచెం నకిలీలు చేసి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడం కావచ్చు, ఇదంతా కూడా చేశారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి హైకోర్టు మాత్రం ఒక ముందస్తు బెయిల్ని అయితే మంజూరు చేసిందనమాట. అయితే ఏ కేసులో అంటే ముఖ్యంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పారు. సో ఆ ఇళ్ళ స్థలాలు వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే ఎక్కడో ముంపుకు గురయ్యే ప్రాంతాలలో సెలెక్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కడో అంటే తక్కువ ధరకు వచ్చే భూములు తీసుకొని అవి చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోవడం, లేకపోతే ఆ క్వాలిటీ లేకపోవడం, గత ప్రభుత్వంలో శ్మశానాల దగ్గర కూడా స్థలాలు ఇవ్వడం కానీ అట్లా చేశారు. అదే ఇప్పుడు అలాంటి ప్లేస్లలో భూములు అనేవి చాలా తక్కువ రేటు దొరుకుతాయి. సో వాటిని కొనుక్కొని వీళ్ళకి ఇవ్వడం కావచ్చు. సో ఈ విధంగా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు, బాగానే ఉంది, పేరుకి ఏదో మేము పథకాలు ఇచ్చాం, ఇళ్ల పట్టాలు ఇచ్చేసామని చెప్పుకున్నారు. బట్ దాని వెనకాల ఉన్న ఇష్యూ ఏంటి? ఈ విధంగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఇల్లు నిర్మించుకుందామని పట్టాల విషయంలో సెలెక్ట్ చేసిన దాన్ని చెక్ చేసినప్పుడు అది నకిలీ అంతే వెళ్ళిపోయింది. సో ఆ నకిలీ ఇళ్ల పట్టాల విషయంలో ఇప్పుడు వీళ్ళకైతే ముందస్తు బెయిల్ వచ్చింది. అది కూడా ఎందుకంటే నాకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేవు, నేను బయట చూపించుకోవాలనుకుంటున్నాను అనే విధంగా వేడుకున్న తర్వాత అయితే బెయిల్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇందులో ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ తను మాత్రం బయటికి రాలేడు, జైల్లోనే ఉంటాడు. దానికి కూడా ఇంకో ఇష్యూ ఉంది. ఈ కేసు కాకపోతే ఇంకో కేసు, ఆ కేసు కాకపోతే ఇంకో కేసు, ఆ కేసు కాకపోతే ఇంకో కేసు. సో ఈ విధంగా సర్కిల్ అయిపోయింది అనమాట ఆయనది. సో ఇప్పుడు ఇక్కడ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ అక్రమ మైనింగ్ కేసులో మాత్రం కేసు అదే విధంగా ఉంది, అందులో మాత్రం బెయిల్ రాలేదు. సో ఆ కేసు విషయంలో ఇప్పుడు ఆయన లోపలనే ఉండాలని ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని పట్టుకొని చాలామంది వైసీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీకి ఏదో పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా అక్రమంగా ఇంకా జైల్లోనే ఉంచుతున్నారు, బెయిల్ వచ్చినా కూడా ఏ విధంగా ఉంచుతారు మీరు, మీకు ఏ రైట్స్ ఉన్నాయి, కోర్టే బెయిల్ ఇచ్చింది కదా, బయటికి పంపించవచ్చు కదా, సో ఖచ్చితంగా ప్రభుత్వమే కావాలని ఇదంతా కూడా చేస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయనకి ఈ కేసులో వచ్చింది కానీ ఇంకో కేసులో బెయిల్ వచ్చిందా లేదా, అసలు ఆయన మీద మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి, సో ఆయన ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని చోట్ల దోపిడీకి గురి చేశారు, సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు పట్టించుకోరు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మా వాళ్ళు ఏం తప్పు చేయలేదు, బెయిల్ వచ్చింది పంపించండి. సో ఈ విధంగా కాకుండా ఆయన మీద ఒక కేసు కాకపోతే కేసు ఆల్రెడీ ఆయన మీద నమోదై ఉన్నాయి కాబట్టి ఇక్కడ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ వచ్చింది ఓకే, బట్ ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేసి ఎన్నో కోట్లు కూడా కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఆ కేసులో మాత్రం ఆయనకు బెయిల్ రాలేదు, అందుకోసమని జైల్లోనే ఉంటాడు.